గోవుకి ఆపద కలిగిందనుకోండి, పరమాత్మ కన్ను ఎరుపు రంగులోకి మారుతుంది. గోవు లేదనుకోండి, అసలు సనాతన ధర్మము నిలబడదు. ఎందుకు నిలబడదు అంటే ఒకటే కారణం, సనాతన ధర్మము దేని మీద ఆధారపడుతుందంటే యజ్ఞం మీద ఆధారపడుతుంది. యజ్ఞము అగ్నిహోత్రం మీద ఆధారపడుతుంది. అగ్నిహోత్రము మంత్రం మీద ఆధారపడుతుంది. మంత్రము తెలిసి ఉన్న బ్రాహ్మణుడు ఉండొచ్చు, యజ్ఞం చేయడానికి భూశుద్ధికి గోమయంతో అలకాలి. గోమయంతో అలకలేదనుకోండి, దేవతలు కూర్చోరు. ఎందుకు కూర్చోరు అంటే భూమికి శుద్ధి ఉంటే తప్ప ఎలా వచ్చి కూర్చుంటారు? కూర్చోలేరు. ఇంతకు ముందు ఎవరెవరు అక్కడ తిరిగారో తెలియదు కాబట్టి అక్కడికి వచ్చి దేవతలు కూర్చునే అవకాశం ఉండదు. అలా కూర్చోవాలంటే గోమయంతో అలకాలి. భూశుద్ధి గోమయం చేత జరుగుతుంది. కాబట్టి గోవు లేదనుకోండి, గోమయం ఎక్కడి నుంచి వస్తుంది? పేడ. ఆవు పాలు లేవు, హోమం ఎలా చేస్తారు? నెయ్యి లేదు, హోమం ఎలా చేస్తారు? బ్రాహ్మణుడి కన్నా ముందు ఎవరు ఉండాలంటే గోవు ఉండాలి. గోవు అంత గొప్పది. గోవు మీద ధర్మం అంతా నిలబడింది. అందుకే యద్గృహే దుఃఖితాగావః సయాతి నరకన్నరః. ఏ ఇంట గోవు ఏడుస్తుందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఏ ఇంట గోవులు సంతోషపడిపోతుంటాయో, ఏ యజమాని చేసినటువంటి సేవ చేత గోవులు ప్రసన్నమవుతుంటాయో, పరమానందాన్ని పొందుతుంటాయో, అటువంటి వారి వలన ఆ గోవులు సంతోషానికి కారణమవుతున్నాయో, ఆ గోవుల యొక్క సంతోషమునకు కారణమైన వారు ఎవరున్నారో వాళ్ళు దినదినాభివృద్ధిని పొందుతారు. ఎందుచేత అంటే అది పరదేవత యొక్క ప్రీతి. కాబట్టి భూదేవి కూడా ఎప్పుడైనా వెంటనే భగవానుడు పలకాలి అంటే గోరూపాన్ని ధరిస్తుంది. ధరించి నిలబడి పిలుస్తుంది శ్రీమన్నారాయణుణ్ణి. భూమి భూదేవిగా పిలిచిందనుకోండి, చూస్తాననొచ్చు, నాకు తెలుసనొచ్చు. భూదేవి గోరూపాన్ని పొందిందనుకోండి, వెంటనే పలుకుతాడు శ్రీమన్నారాయణుడు. అందుకే ఆవిడ గోరూపాన్ని ధరించింది. ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే వృషభం కనపడినా కూడా సరే, ప్రాతకాలంలో వృషభం కనబడితే చెప్పులు విప్పి వెంటనే నమస్కారం చేయాలి.